బట్టలు లేకుండా ఒక 14 ఏళ్ళ అమ్మాయి రైల్వే ట్రాక్ పక్కన డెడ్ బాడీగా దొరికింది. మనం ఇంకా అన్డెవలప్డ్ కంట్రీస్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఈ అమ్మాయి పేరు వచ్చేసి ఖుషి, 14 ఇయర్స్, డెఫ్. ఈ అమ్మాయికి వినబడేది. అలాగే వీళ్ళ సిబ్లింగ్స్కి కూడా డిజేబిలిటీ ఉంది. సో అమ్మాయి నైట్ 10 o'clockకి బర్త్డే పార్టీ ఉందని వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లోనే ఉంది. దాని తర్వాత ఇంతకీ ఇంటికి రాకపోయే వరకు వీళ్ళ పేరెంట్స్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. దాని నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మాయి బట్ట లేకుండా రైల్వే ట్రాక్ పక్కన డెడ్ బాడీగా దొరికింది. వీళ్ళకి పోస్ట్ మార్టంలో తెలిసింది ఏంటంటే ఈ అమ్మాయి పైన రేప్ చేశారు, మల్టిపుల్ రేప్స్ చేసి మర్డర్ చేశారు. ఈ ద్వారా 4-5 సస్పెక్ట్స్ని అయితే అక్యూజ్గా చేశారు. నాకు ఒకటి అనిపిస్తుంది, అంత సెక్స్ చేయాలనిపిస్తే బాత్రూంలోకి వెళ్ళి మాస్టర్బేషన్ చేసుకోవచ్చు కదా. కేసు అయితే ఫర్దర్గా ముందరికి వెళ్ళట్లేదు. బట్ ఆ టైంలోనే ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్, విలేజర్స్ ఎవరైతే ఉన్నారో, సో ఈ అమ్మాయి వచ్చేసి హక్కీపక్కి అనే ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన అమ్మాయి. సో దీనివల్ల అనుకుంటా అక్కడున్న లోకల్ న్యూస్లు ఏంటి టెలికాస్ట్ చేయట్లేవు, సోషల్ మీడియా ద్వారా ఈ న్యూస్ వైరల్ అవుతుంది. అంటే ట్రైబల్ కమ్యూనిటీ అమ్మాయి అని ఎవరు పట్టించుకోవట్లేదు. కర్ణాటక డిప్యూటీ సీఎం వచ్చేసి ఆ 4-5 మెంబర్స్కి శిక్ష పడేలాగా మేము చూసుకుంటామని అప్పుడు హామీ ఇస్తే ఈ అమ్మాయి లాస్ట్కి రైట్స్ అయితే చేశారు. బట్ ఇప్పటివరకు అయితే కేసులో ఎలాంటి అప్డేట్స్ అయితే రాలేదు. నాకు ఒక్కటి అర్థం కావట్లేదు, మన న్యూస్ ఛానల్స్ ఏవి ఉన్నాయో అవి ఓన్లీ ఒక సైడే పనిచేస్తాయి, అదర్ సైడ్ పనిచేయవన్నమాట. అందరం జస్టిస్ ఫర్ ఖుషి అని ఫైట్ చేద్దాం, జస్టిస్ వచ్చే వరకు ఫైట్ చేద్దాం. నీ వాయిస్ రేజ్ చేయి, నా వాయిస్ కూడా నేను రేజ్ చేస్తున్నాను. నీ వాయిస్ రేజ్ చేసినప్పుడే కదా ప్రాపర్ జస్టిస్ అయితే దొరుకుతుంది. థ్యాంక్ యూ. జై హింద్, జై శ్రీరామ్, ఓం నమః శివాయ.